హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమేధ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. నేను ఈరోజు చుక్కకూర రైస్ చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికోసం నేను ప్యాన్ వేడి చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను, 3 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను, ఒక 10 వరకు గార్లిక్ వేసుకున్నాను. ఇవి ఫ్రై అవ్వాలి. మరి ఓవర్ కుక్ ఏం చేయవసరం లేదు. నేను దీంట్లోకి ఒక క్యారెట్ వేసుకున్నాను, సన్నగా ఇట్లా కట్ చేసి వేసుకున్నాను, 2 టమాటోస్ వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే నేను సాల్ట్ వేసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ వచ్చి కారం వేసుకున్నాను, కారం చూసి వేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్, త్వరగా అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు. కొంచెం నేను సాంబార్ పౌడర్ వేసుకున్నాను. ఇది మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అయితే సరిపోతుంది. దాంట్లో కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాను. నేను ఒక బంచ్ ఆఫ్ చుక్కకూర అయితే తీసుకున్నానండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇది ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లోకి నేను 2 ఆలు కూడా యాడ్ చేసుకున్నానండి. ఆలుని ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఆలు అన్నది కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకొని ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిన ఆనియన్స్ని ఆ చుక్కకూరలో వేయాలి. ఈ ఆలు అన్నది మనకి క్రంచీగా ఉంటుంది. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు మగ్గితే సరిపోతుంది. చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దాంట్లోకి ముందుగా మనం ఉడికించుకున్న రైస్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ ఆరబెట్టుకుంటే పొడిగా వస్తుంది మనకి. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఆకుకూరలు తింటే మంచిది కదండి హెల్త్కి. దానికోసమని నేను ఇట్లా చేస్తూ ఉంటాను మా పిల్లల కోసం. నాకు కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి, అందుకోసం నేను యాడ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీన్ని. లంచ్ బాక్స్లో పెట్టినా కానీ తినేస్తారు.
ఇట్లా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. చూడండి కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు ఉంటాను మరి. బాయ్ అండి.